దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా రత్నాల కాంతుల పడగల భోగ భాగ్యాలనిచ్చేది తల్లివి పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి చలిమిడి నైవేద్యంతో చింతలు పంపేవి పూజలందుకో శివ నాగమ్మ ఎల్లవేళలా తల్లి నాగమ్మ దివెనీయవే దేవ నాగమ్మ దారి చూపవే శ్రీ నాగమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ అద్భుతం మహా అద్భుతం సాధించాడు మనిని నా కొడుకు సాధించాడు పశుపతి అద్భుతం అందుకే ఆ మాయ శక్తి అతన్ని స్పృహలో లేకుండా చేసింది ఏ శక్తినైనా ఆపుతాను పశుపతి అనిరుద్ధుని స్పృహలోకి తీసుకొస్తాను మణిని దక్కించుకుంటాను నిధిని సాధిస్తాను ఇచ్చిన మాట మీద నిలబడు
ఓం తత్పురుషాయ బాబు, ఏమైందమ్మా అతనికి? ఏం చెప్పమంటారు స్వామి? వీడు నా ఒక్కగానొక్క కొడుకు. ఇలా స్పృహ లేకుండా వారం రోజుల నుంచి పడున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా? అదే తెలియటం లేదు స్వామి. మహాశక్తి మాయ అని ఏదేదో అంటున్నారు. వైద్యుల వల్ల కాదన్నారు. ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. వాణ్ణలా చూడలేక క్షణక్షణం భయపడిపోతున్నాం. మహల్కొక సాధు వచ్చి అల్లుణ్ణి పరిశీలించి, బిడ్డ ఆరోగ్యం బాగుపడాలంటే మహేశ్వరాలయంలోని మార్కండేయ స్వామి దర్శనం చేయించాలి. బ్రహ్మ కమలంతో శివార్చన చేస్తే వీడు స్పృహలోకి రావచ్చన్నారు. సాధువు చెప్పింది నిజమేనమ్మా, కానీ ఆ బ్రహ్మకమలం సామాన్యులకు దక్కదు. అర్హత, అదృష్టం, శివానుగ్రహం ఉండాలి. అది లభించడానికై దీపార్చన చేసి బ్రహ్మకమలం సమర్పిస్తే ఎంతటి అసాధ్యమైన కోరికైనా నెరవేరుతుంది. ఆ భోళాశంకరుడు అభయం ఇస్తాడమ్మా. స్వయంగా తనే నెరవేరుస్తాడు. ఇంతకీ ఆ కమలం ఎక్కడ దొరుకుతుంది స్వామి? ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న కొలనులో ఆ దేవతా పుష్పం ఉద్భవిస్తుంది. మాకు అదృష్టం ఉందంటారా? నా బిడ్డ కళ్ళు తెరుస్తాడా స్వామి? దిగులు పడకొదినా. దీని పెళ్లి అనిరుత్తో అనేది దైవ నిర్ణయమేగా. ఇప్పుడు కూడా ఆ దైవమే అనుగ్రహిస్తాడు. పర్ణిక ఆ బ్రహ్మకమలాన్ని తీసుకొస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రయత్నించండమ్మా, మీ కోరిక ఫలిస్తుంది. నాకు బావ మీదున్న ప్రేమ ఆ దేవుడికి తెలుసత్తయ్యా. తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు. బావ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండత్తయ్యా. దైవం అనుగ్రహిస్తే నిధి నాదవుతుంది. బ్రహ్మకమలంతోనే తిరిగొస్తామమ్మా. శివానుగ్రహ సిద్ధిరస్తు. ఆశీర్వదించమ్మా. పద. ఎలా అయినా బ్రహ్మకమలం మా పర్ణికకి లభించేలా అనుగ్రహించండి స్వామి. ఇద్దరూ నృత్యారాధనలో పాల్గొనండి. విజేత నిర్ణయం విధాతే చేస్తాడు. వారే బ్రహ్మకమలాన్ని స్వామివారికి సమర్పించడానికి అర్హులు.